చూసారండి అరటికాయ కర్రీ అండి. ఇది డ్రై కర్రీ చేశాను నేను. ఇదండి అరటికాయ డ్రై కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవి. ఇవ్వండి ఈరోజు మీకు అరటికాయ డ్రై కర్రీ చేయాలనుకుంటున్నాను. వీటికి ఆయిల్ రాయాలి. కాయలకి ఆయిల్ రాసేసి స్టవ్ మీద పెట్టాలండి, కాల్చాలి వీటిని. ఇవ్వండి ఇలాంటి స్టాండ్ ఉండాలి. ఇలాంటి స్టాండ్ చూసారు ఇలా ఇది కిందకి పెట్టాలి. ఈ కోళ్ళు ఉన్నవి ఇవ్వండి, కోళ్ళు. ఇలాంటి స్టాండ్ పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. ఇవ్వండి కాయలు వీటి మీద పెట్టాలి. ఇవి చుట్టూ కాల్చాలండి. ఇవ్వండి లోపల ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇవి మధ్యస్థంగా కట్ చేసుకోవాలి, నిలువుగా కాకుండా. ఇవ్వండి మిరపకాయలు చిక్కుకోవాలి. వెల్లుల్లి చిక్కుకున్నానండి ఆల్రెడీ, ఒక 10 వెల్లుల్లి, మినపగుళ్ళు, జీలకర్ర. ఈ లోపల ఉల్లిపాయలు తరుగుతానండి. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు ఇలా తరుముకోవాలి. ఇలా ఇవ్వండి ఎండుమిరపకాయలు చిక్కుకున్నాను. ఇవ్వండి ఇవి స్టవ్ మీద ఇలా కాలాలండి. మొత్తం టోటల్ కాలిపోయిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇవి వచ్చి నీటిలో వేసి పొట్టు తీయాలండి. తీసాక చాలా గుండగా తరగాలండి. తరిగేసాక తాలింపు ఎలాగా చెప్తాను. ఇవ్వండి ఈ విధంగా చిన్న ముక్కల్లో తరుక్కోవాలి, చాలా గుండగన్నా. ఇప్పుడు తయారీ విధానం. స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇంకా ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ పడుతుందండి, ఉల్లిపాయ ముక్కలు అవి వేగాలి కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవ్వండి వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దీనికి కొంచెం పడతాయండి, బాగుంటుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా అప్పుడు మినపగుళ్ళు, జీలకర్ర వేయాలండి. ఎండుమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే సాల్ట్ వేసేయాలండి, కొంచెం వేగంగా వేగుతుంది. చూసారా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ మినపగుళ్ళు, జీలకర్ర వేస్తున్నాను. ఇవ్వండి ఎండుమిరపకాయలు చిక్కుకొని వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ అరటికాయ ముక్కలు వేసి కలిపిస్తే దించడం అండి. ఇవ్వండి పసుపు వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ అరటికాయ ముక్కలు వేసింది. అరటికాయ అనేది కాల్చేటప్పుడు ఇలా కొంచెం లోపల అనేది ఉడికినట్టు కాల్చాలండి, అలాగని మరీ మాడగొట్టకూడదు. ఒక 5 మినిట్స్ కలిపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేయాలి. ఇదిగోండి అరటికాయ డ్రై కర్రీ. అరటికాయ కూర ఎవరికైనా మామూలుగా అంటే వాటర్ వేసి ఎగురులా చేస్తారు, అలా వచ్చినప్పుడు ఇలా కాల్చేసి డ్రై కర్రీ ఇలా చేసుకోండి. ఇది మామూలుగా కూడా తినవచ్చండి, మన రైస్లో కాకుండా స్పూన్తో ఉట్టిదైనా తినవచ్చు, బాగుంటుంది.
నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.